ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. దేవుని నామంలో మీ అందరికీ స్తోత్రాలు చెల్లించున్నాను. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడండి. మనం చూస్తే మనందరము దేవుని యొక్క ప్రేమ పంచుకుంటున్నాము. మరి చాలా మంది దేవుని సేవ చేస్తున్నారు. మరి చాలా మంది ఇక్కడ మనకి కనబడుతున్నారు. దేవుని కార్యములో ముందుకు వెళ్తున్నాం మనమందరము. అయితే ఇక్కడ బైబిల్ వాక్యములో కొంతమంది స్త్రీలు ఉన్నారు, దేవుని యొక్క ప్రేమ పంచుకొని, దేవుని యొక్క కృప పొందుకొని, మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ముందుకు నడిచిన బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. గృహంలో ఉండి కూడా కొంతమంది సేవ చేసేస్తున్నారండి. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు గృహంలో ఉండి కూడా దేవుని సేవ చేస్తున్నారు. అది ఇక్కడ కూడా మనకి ఒకటి కనబడుతుంది. ఒక స్త్రీ, అదేంటంటే షానేము అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ షానేము ప్రాంతములో ఎలీషా ప్రవక్త ఆ యొక్క ఏరియాకి ఎప్పుడైతే వచ్చినప్పుడు, ఆ స్థలంకి, ఆ ఏరియాకి ఎప్పుడైతే ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క స్త్రీకి తెలిసేదనమాట. తెలిసినప్పుడు ఈ భక్తుడు మా ఇంటికి రావాలి, భక్తుడు వచ్చి మా గృహంలో భోజనం చేయాలి, అతను ఎప్పుడు ఆయమ్మ అనుకుంటేది ఆ స్త్రీ. అయితే ఒక దినము అతను ఎప్పుడు వచ్చినప్పుడు ఆయమ్మ బలవంతం చేసేదనమాట. ఆశ అంటే భక్తుడు వచ్చి గృహములో మా ఇంట్లో భోజనం చేస్తే నాకు ఒక గొప్ప ఘనత దొరుకుతుంది కదా, నాకు గొప్ప ప్రేమ దేవుడు నాకు ఇస్తాడు కదా, మరి గొప్ప నాకు ఆశీర్వాదం దొరుకుతుంది కదా, ఎప్పుడు ఆయమ్మ అనుకుండేది అనమాట. అయితే ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడు ఆయమ్మ ఒక ప్రేమ విందు పెట్టేది అనమాట ఎలీషాకి. ఆ ఏరియాలో ఎప్పుడైనా ఎలీషా మరి వచ్చినప్పుడు ఆ షానేము ఆ ప్రాంతంకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క భోజనము వీళ్ళింట్లే తినివ్వడం. అయితే ఇక్కడ ఒక విషయము మనం చూసుకుందాం. రెండో రాజులు 8వ వచనము నేను చదువుతున్నాను. 8-9 వచనము చదువుతున్నాను. ఒక దినమందు ఎలీషా షానేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆ ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చునని చెప్పాను. హల్లెలూయా. భర్తకి ఏం చెప్పిందంటే, ఇతను ఎప్పుడు వస్తాడు కాబట్టి ఒక గది మనం కడదాము. ఈ గృహంలో ఒక గది, మేడ గది ఒక ఉన్నది, చిన్న గది మనం కట్టి దాంట్లో మనము ఆ సేవకుడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండడానికి కొన్ని వస్తువులు మనం పెట్టి ఉంచుతామని ఇక్కడ చెప్పింది అనమాట భర్తతో. అయితే వాళ్ళు కట్టించారు. ఆల్రెడీ కట్టించిన తర్వాత ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ స్త్రీ ఎంత దేవుని భక్తిగా ఉంటుందో, ఈ స్త్రీ ఎంత దేవుని భక్తులు వచ్చి మన ఇంట్లో ఉండాలి, మనతో ఆ గృహంలో భోజనం చేయాలి, అతని కోసం మేము ఏదో చిన్న సేవ చేయాలి అనేసి ఆమె ఎప్పుడు అనకూడదు. అంటే ఇంట్లో ఉండి కూడా ఆమె దేవుని యొక్క సేవ చేస్తుంది. ఈ స్త్రీ ఘనురాలు అని పేరు వచ్చింది. ఒక ఘనురాలు పేరు రావడం అంటే మామూలు మాట కాదు. అన్ని విషయాల్లో భక్తులు ఇక్కడ చూస్తున్నారు. చూసి ఘనురాలు ఈ అమ్మ అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉంటుంది కాబట్టి ఇది ఘనురాలు ఈ అమ్మ అనేసి దేవుడే ఈ అమ్మకి పేరు పెట్టాడు. హల్లెలూయా. దేవుడే పెట్టాడు. దేవుడే ఆమెను ఘనురాలని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఒక భక్తుడు గృహంకి వచ్చినప్పుడు ఎంతోమందికి చూస్తుంటామండి, ఎంతో సనుక్కుంటారు. మన స్త్రీలు చాలామంది ఉంటారు ఇంట్లో, వాళ్ళేమో కొందరు సనుక్కుంటారు. సనుక్కోకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ గృహంకి వస్తుంది అన్నమాట. భక్తులు ఎవరైనా, నీ చిన్న భక్తుడైనా పెద్ద భక్తుడైనా దేవుని సేవకుడు నీ గృహంకి వచ్చినప్పుడు ఎప్పుడూ నువ్వు సనుగుకోకూడదు. రెండవదేమో ఇసుకుకోకూడదు. ఈ టైంలో వచ్చారు ఎందుకు, ఈ టైంలో అతను భోజనం పెట్టాలా, ఈ టైంలో వచ్చే టీ ఇవ్వాలా, ఈ టైంలో వచ్చి వీళ్ళకి అతనికి అన్నీ మేము చేయాలా ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే దేవుడే పంపుతాడు, దేవుడే గృహంకు పంపుతాడు. అందుగురిండే ఎప్పుడు మనము ఈ విషయంలో స్త్రీ అయినా సిస్టర్ అయినా ఎవరైనా ఈ యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినము దేవుడు ఆ అమ్మ గురించి మనకి ఎన్నో మాటలు నేర్పిస్తున్నాడు. ఇక్కడ చూడాలి, మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎలీషా షానేమి ఆ ఏరియాకు వచ్చినప్పుడు ఘనురాలైన స్త్రీ ఎప్పుడు భోజనం పిలిచింది, ఆ మేడ గది ఏర్పరిచి ఉంచారు. ఇక్కడ మనం తెలుసుకున్నది ఒక విషయము. హల్లెలూయా. ఆ విషయము మనం ఈ దినము చాలా చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ దేవుడు ఏర్పరిచిన 5 విషయాలు మనం తెలుసుకోగలము. ఇక్కడ 10వ వచనములో ఏమున్నది, కావున అతనికి ఒక గోడ మీద ఒక చిన్న గది, గమనించాలి ఈ మాట, చిన్న గది, అందులో అతని కొరకు మంచము, రెండోది మంచము, బల్ల,
పీట, దీప, స్తంభము, ఈ ఐదు వస్తువులు మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. హల్లెలూయా. మొదటిది ఏమున్నది? గది. రెండోది ఏమున్నది? మంచము. మూడోది ఏదండి? బల్ల. నాలుగోది పీఠము. ఐదోది దీపస్తంభము. దేవుడు ఈ విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. మరి చక్కగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మరి ఇక్కడ గది, నీ జీవితంలో, నీ హృదయంలో నువ్వు ఒక గది కట్టకపోతే దేవుడు ఎలా నివసిస్తాడు? దేవుడు ఏమన్నాడు? నీ దేహమే ఆలయమై ఉన్నది, నీ దేహం అంతా ఆలయమైనది. అక్కడ ఒక గది ఉండాలి. అక్కడ ఒక దీపం వెలిగించాలంటే ఒక గది ఉండాలి. ఆ గది ఎలా ఉండాలంటే దేవుడు నివసించాలి. అక్కడికి వచ్చి ఈ హృదయంలో దేవుడు నివసించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే యాయిర్, మనం అందరికీ తెలుసండి, యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు ఆ గదిలో ఒంటరిగా ఆ బిడ్డకి ఉంచున్నారు. అక్కడ ఎవరూ లేరు. అప్పుడు యేసు ప్రభుకు తెలిసినప్పుడు యాయిర్ కుమార్తె చనిపోయిందంటే అక్కడ ఉన్నవారు చాలామంది ఏమన్నారు? ఇతను ఏం చేయగలడు, ఇతను ఏం చేస్తాడు, ఇతనికి ఇప్పుడు చచ్చిపోయింది కదా ఆల్రెడీ ఆ పిల్ల, ఇతను ఏం చేయగలడు అంటే కొంతమంది అనుకున్నారేమో. అయితే యేసు ప్రభు అక్కడ ఒక మాట అంటున్నారు, ఈ గదిలోకి రావాలంటే ఎవరైతే విశ్వాసించుతున్నారో నాతో రండి. విశ్వాసించును, విశ్వాసం లేనోను కాదు. ఆ గదిలోకి ఎంట్రీ అయ్యాడు. ఇక్కడికి ఆ గదిలోకి దేవుడు యేసు ప్రభు ఎంట్రీ అయినప్పుడు, ఆ ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ బిడ్డే లేచి నిలబడ్డది. హల్లెలూయా. ఎందుకంటే ఆ గదిలో నువ్వెప్పుడు వరకైతే దేవునికి స్థలం ఇవ్వు, అప్పుడు వరకు నీలో జీవము రాదండి. హల్లెలూయా. అందుకుంటే ఈ గదిలో, ఈ హృదయ గది ఉన్నది, ఈ గదిలో నువ్వు దేవునికి స్థలం ఇవ్వాలి. ఆ గది ఇవ్వాలి. నువ్వు దేవునికి గది కట్టాలి. ఇక్కడ అప్పుడే నీకు జీవం వస్తుందండి. గది అంటే మామూలు మాట కాదు. ఆయన కట్టించింది అక్కడ గది. ఎవరి కోసము? సేవకుడు. ఆ యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు ఆ గదిలో ఎవరున్నారు? చాలామంది లేరండి. యేసుకు మనము స్థలం ఇవ్వాలండి. యేసుకు స్థలం ఇవ్వాలి. ఆ యాయిర్ గదిలో స్థలం ఇచ్చాడు. యాయిర్ స్థలం ఇచ్చాడు. ఆ గదిలో జీవము మరి ఉంది. ప్రభువుకి స్థలం ఇస్తే చచ్చిన చిన్నది కూడా లేచిపోయింది. హల్లెలూయా. లేచి మరి అతని దగ్గర ఎదురుగా నిలబడ్డది. ఎందుకంటే ఈ గది నీ హృదయంలో నువ్వు కట్టుకోవాలి. ఈ దినము. హల్లెలూయా. ఇది చిన్న మాట కాదండి. మన హృదయంలో మనం గది కట్టక ఈ లోకరీతిగా మనం ఉండి ఈ లోకంలో మనం బ్రతికామంటే ఏమి నీకు లాభం ఉండదు. ఈ గది వ్యర్థమైపోద్ది. ఈ గదిలో ఆ యొక్క అపవాది వచ్చి కూర్చున్నదంటే ఇంకా నువ్వు ఇంకా ఈ లోకంలో నువ్వు ఉండిపోతావు. అందుకోసమే ఈ దినము ఆ స్త్రీ ఎలాగైతే ఆ యొక్క భక్తుడికి గది కట్టించిందో అలాగే నీ జీవితంలో ఒక గది నువ్వు ఇక్కడ కట్టాలి. హల్లెలూయా. దేవునితో నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. అందుకు ఇక్కడ రెండోది ఏం కట్టిందని ఆయమ్మ మంచం అక్కడ వేసాము. ఇక్కడ నివసించాలా, బాగా అక్కడ ఉండాలి. ఆ గదిలో ఏముండాలి? ఒక మంచం ఉంటే ఆ శాంతి సమాధానంతో మరి పండుకోవడానికి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి మరి అవుతుంది. ఎందుకంటే ఈ గృహంలో రావాలి యేసయ్య, వచ్చి మరి అక్కడ ఆ మంచం మీద మరి పండుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. దేవుడు హల్లెలూయా నీ యొక్క గదిలో ఉండాలి అతను. ఇది మనం తెలుసుకోవాలి. ఈ గదిలో ఉండాలండి. రెండోది మంచము. ఈ గదిలో దేవుడు వచ్చి ఆ గది, రెండోది మంచం, అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. ఈ స్థలం ఎలా ఉండాలి? దేవునికి విశ్రాంతి స్థలముగా ఉండాలి. ఈ హృదయం ఎలాగుండాలి? విశ్రాంతి హృదయముగా ఉండాలి. ఆ యొక్క గది ఎలాగుండాలి? సరళము సమకూర్చబడి ఆ విశ్రాంతి గృహంలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పించిన మాట రెండోది ఇదే. మంచం అంటే సహవాసము, దేవునితో సహవాసము. ఆ సహవాసము ఎప్పుడైతే నీ సహవాసం ఉంటుందో నీతో సహవాసము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎప్పుడైతే ఆ మంచం వేస్తున్నావో అప్పుడు అక్కడ ఆ శాంతి సమాధానంతో నీతో దేవుడు సహవాసం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అలాగే ఇక్కడ మూడోది చూస్తే బల్ల అంటే దేవుని ప్రజలతో సహవాసము. దేవుని ప్రజలతో సహవాసం అంటే బల్ల. ఇక్కడ మూడోది చూడండి, బల్ల. యేసు ప్రభు మనం చూస్తే 2026 సంవత్సరముల ముందే దేవుడే బల్లారాధన చేశాడు. బల్లారాధన. ఆ బల్ల మీద ఏమి చేశాడు? అందరికీ భోజనం పెట్టాడు. ఒక్క పక్షిలాగా నువ్వు ఒక్కడవే పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కడవే తింటుంటే ఏం లాభం అండి? ఆ బల్ల చుట్టూ నీ యొక్క బిడ్డలు ఉండాలి, నీ యొక్క స్నేహితులు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ యొక్క భక్తులు ఉండాలి, నీ యొక్క స్నేహితులు ఉండాలి. బల్ల చుట్టూ ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. బల్ల చుట్టూ మరి ఎలా ఉండాలంటే సహవాసము. మరి వట్టి చిలకలాగా ఏదో ఒక చిలక తినేస్తుంది ఒక దగ్గర అలాగా ఉండకూడదు. నువ్వు ఆ బల్ల చుట్టూ నీకు ఆ సహవాసముతో నువ్వు ఉండాలి. ఆత్మీయులతో సహవాసం. నువ్వెప్పుడు ఒంటరిగా ఉంటానంటే అవ్వదు. ఇక్కడ
ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా సేవ చేస్తున్నాను. నువ్వు ఆత్మీయులతో నీ సేవ నడిపించాలి. ఆత్మీయులతో నీతో ఉండాలి. ఆత్మీయంగా నీ బిడ్డలు ఉండాలి. ఆత్మీయులతో నువ్వు ఉండకపోతే నీకు ఏది చెక్కదండి. నువ్వు ఒంటరిగా ఉంటావు. ఒంటరిగా అన్ని పనులు చేసేస్తానంటే అవదు. ఏదైనా పని చేయాలంటే అందుకుంటే ఇక్కడ భక్తులకి సేవకు పిలిస్తే ఇద్దరేసి వెళ్ళండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇద్దరేసి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళినా. ఎందుకంటే ఒకడు పడితే ఒకడు ఊస్తాడు. నువ్వు ఒక్కడవే నడిచిస్తానంటే అవదండి. నీ ఆత్మీయులు నీకు కావాలి. హల్లెలూయా. ఆత్మీయులు. మూడోది ఏదంటే ఈ బల్ల అంటే ఆ బల్లలో నిండుగా ఉండాలి. నీతో ఉండాలి నిండుగా. నీ యొక్క కుటుంబంలో నిండుగా నువ్వు ఉండాలి. నువ్వు ఒక్కడగా జీవించుతానంటే అవదు. అందరితో నువ్వు కలిసి మెలిసి నువ్వు నడవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తున్నావు మనుషులు, వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఈ బల్ల చుట్టూ ఉండాలి. అలాగే ఆ మూడో విషయం ఏదంటే ఈ హృదయంలో ఆ బల్ల వేయాలి నువ్వు. హల్లెలూయా. ఆ బల్ల వేసి యేసు ప్రభు ఒక్కడ తినేశాడా? ఒక్కడ తినలేదు. అక్కడ 12 మంది శిష్యులతో కూర్చున్నాడు. ఆ బల్ల చేసి అప్పుడు ఆత్మీయులతో అందరితో కూర్చొని భోజనం చేసేవాడు అతను. హల్లెలూయా. ఒక్కడ తినేసి ఉంటాడు. అతనికి తినడానికి ఏం కరువు లేదు. అందరితో ఎందుకు అతను సహవాసం చేసి మరి ఆ యొక్క బల్ల ఆరాధన చేశారంటే అందరము ఒకటే, అందరము ఒక్కలాగా ఉండాలి. అందరము మనకు ఒకరికి ఒకరు సహాయం చేసుకొని ఒకరికొకరు ముందుకు మేలులతో మరి నిండబడాలి. దేవుని త్రోవలో, దేవుని పరిచర్యలో, దేవుని కార్యములో మనం ముందుకు నడాలని దేవుడు అక్కడ ఆ యొక్క పరిచయాడు బల్ల. హల్లెలూయా. బల్ల. ఈ మూడోది మనకి ఇక్కడ కనబడుతుంది ఏమంటే ఆత్మీయ సహవాసం మనకి ఉండాలి అని. హల్లెలూయా. మరి నాలుగో చూస్తే పీఠము. ఇక్కడ నాలుగో విషయం ఏమంటే ఒక ఒక పీట చేశారు. ఆ పీటకి స్వార్థ కొరకు సిద్ధ మనస్సు. హల్లెలూయా. ఆ పీట ఎలాగ ఉండాలి? స్వార్థ కొరకు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. పీఠము న్యాయపీఠము. హల్లెలూయా. న్యాయపీఠముగా అది ఉండాలి. ఎప్పుడు నువ్వు న్యాయంగా మాట్లాడాలి. ఎక్కడి నుంచి ఏది నీకు యథార్థత లేక నువ్వు మాట్లాడు, న్యాయంగా మాట్లాడు. నీ హృదయపూర్వకంగా నువ్వు న్యాయంగా మాట్లాడు. ఎక్కడైనా నువ్వు న్యాయపీఠము ఉన్నట్టే స్వార్థపీఠము కూడా నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. న్యాయం ఎలా మాట్లాడుతున్నావు అలాగే నీ స్వార్థ పీఠం కూడా నీది ఉండాలి. ప్రతి సమయము నువ్వు స్వార్థ ప్రకటిస్తూ ఉండాలి. హల్లెలూయా. స్వార్థ ప్రకటించాలి. నీ మాటలు చెప్పాలి. అక్కడ నీ మాటలు కనుగొనాలి దేవుడు. నువ్వు హృదయపూర్వకమైన దేవునితో నువ్వు ఆ యొక్క ఆ వాక్యమును నువ్వు ప్రచారం చేయాలి. దేవునికి ఒకరికి కూడా నువ్వు దినంలో చెప్పకపోతే ఆ పీట ఉంచుకొని అది వ్యర్థమే అండి. హల్లెలూయా. సువార్త పీఠము కూడా ఒకటి ఉంది అని నువ్వు లెక్కించాలి. సువార్త పీఠం ఈ హృదయంలో ఈ గదిలో ఉండాలి. హల్లెలూయా. దేవుడి సువార్త గురించి మరి ఈ పీఠము మరి మనకి ఇక్కడ చూపెడుతున్నాడు. హల్లెలూయా. అదే విధంగా 5వ చూస్తే దీపస్తంభము. హల్లెలూయా. దీపస్తంభము మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరునికి యెహోవా పెట్టిన దీపము. ఈ దీపస్తంభం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఈ స్తంభమే లేకపోతే అంత చీకటే. అందుకునుండే ఆ గదిలో ఏముండాలి? దీపస్తంభము కూడా ఉండాలి. హల్లెలూయా. అందుకునుండి ఆ స్తంభం ఉన్నప్పుడు వెలుగై ఉంటుంది. అన్నాడు దేవుడు అంటున్నాడు కదా యేసయ్య, నీ లోకముకి నిన్ను వెలుగై ఉన్నాను. నా బిడ్డలు కూడా వెలుగ్గా ఉండాలి. నువ్వు వెలుగ్గా ఉండాలి. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు వెలుగుగా ఉండాలి. ఎప్పుడు నువ్వు వెలుగుతూనే ఉండాలి. ఈ యొక్క చీకటి బ్రతుకు మనకు అవసరం లేదు. చీకటి బ్రతుకు వద్దు. ఈ లోన నువ్వు చీకటి అనేది ఉండకూడదు. వెలుగు ఉండాలి. ఈ ఆత్మ దీపం. ఆ ఆత్మ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. అలాంటిది ఇప్పుడు మనం ఎక్కడైనా మనము దేవుని యొక్క స్వార్థ ప్రకటించినప్పుడు అక్కడ వెలుగు, ఆ సువార్త ప్రకటించినప్పుడు వెలుగు అనమాట. వెలుగు ఆ ప్రాంతంకి గొప్పగా వస్తుంది. ఆ వెలుగు ఈ హృదయంలో కూడా దేవుడు ఒక దీపస్తంభముగా మరి ఆ అమ్మ మరి ఏర్పరిచింది ఆ గదిలో. హల్లెలూయా. ఆ దీపస్తంభం అనే లేఖనములో ఉంది కదా మరి చెప్తే ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇక్కడ 20వ అధ్యాయము సామెతల గ్రంథము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము మరి దేవుడిది. దేవుడికి కావాలి. ఇక్కడ వెలుగు కావాలి. నువ్వు కావాలి. ఆ గది కావాలి. ఆ మంచం కావాలి. ఆ బలిపీఠం కావాలి. ఆ బల్ల కావాలి. పీఠం కావాలి. దీపస్తంభము కావాలి. దేవుడికి అన్నీ ఇక్కడ కావాలి. ఒక విషయం తెలుసుకుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇక్కడ మనము చూసినప్పుడు 2 రోజుల్లో మరి 4వ అధ్యాయము మరి యొక్క 8వ వచనము మరి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు దాంట్లో కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏదంటే ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీప స్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా. మరి
అక్కడ ఎలీషా మరి ఎప్పుడు వచ్చినా అక్కడ బసగా ఉండేవాడు. అయితే దేవుడు ప్రతి దినము నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రతి దినము నీతోనే ఉండాలని ఆశపడు. ఆ హృదయంలో మనము ఈ యొక్క దేహంలో మనం ఆ గది కట్టకపోతే మన దేవుడు మన దగ్గరికి రాలేడండి. ఎందుకంటే అక్కడ ప్రశాంతం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అతను ఎలాగ ఉండగలడు ఈ యొక్క హృదయంలో? మనం ఎప్పుడు వరకైతే ఈ యొక్క గది కట్టకపోతే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క గది మనము కట్టుకోవాలి. ఆ గదిలో దేవుడు నివసించాలి. అతనికి ఏం కావాలో అన్నీ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ స్త్రీ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు కొన్ని పాఠములు. హల్లెలూయా. ఆ స్త్రీకి తర్వాత చూస్తే మనము ఈ యొక్క ఆ వచనంలో చూస్తే మరి ఇక్కడ ఆ స్త్రీకి ఒక గొప్ప బహుమానం కూడా తర్వాత దొరికిందండి. ఈ జీవితంలో కూడా ఒక గొప్ప బహుమానం దొరకాలంటే గేజీకి ఎప్పుడైనా చెప్తున్నాడు ఎలీషా, నువ్వు వెళ్ళి అక్కడ అడుగు, ఆమెకి ఏం కారణము, ఏది ప్రాబ్లం, ఏం సంతోషం ఉన్నది, ఆ ఏది సంతోషం లేకపోతే రాజులతో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడాలి, నాకు ఒకసారి చెప్పమన్నాడంటే మరి గేజీ వెళ్ళి చెప్పినప్పుడేమో అడిగినప్పుడు అదంతా తెలుసుకున్నప్పుడు ఆమెకు కుమారుడు లేడు, గర్భసంతానం లేదు. ఎందుకంటే తన భర్త వృద్ధుడు కాబట్టి గర్భసంతానం లేదు. అయితే అప్పుడు దేవుడు ఇక్కడ మరి ఎలీషాతో మాట్లాడి, ఎలీషా అంటాడు, నువ్వు వచ్చే సంవత్సరంలో నీకు ఏడాదిలో మరి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు. ఒక గొప్ప బహుమానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది అక్కడ జరిగిన ప్రత్యేకత, అక్కడ జరిగిన విషయం ఇది. ఆ స్త్రీ ఆ గది కట్టడానికి కారణము ఆ యొక్క హృదయంలో ఉన్న ప్రేమ దేవుడు ఎరిగాడు. తర్వాత వారి జీవితంలో ఏది జరగాలో అది జరగడానికి సిద్ధపరిచాడు. అదేవిధంగా ఈ హృదయంలో ఎప్పటి వరకు అయితే నువ్వు గది కట్టవో, దాంట్లో మంచమేవో, బల్లేవో, దాంట్లో ఇంకా పీఠం ఉండదు, ఆ యొక్క దీపస్తంభం ఎప్పటి వరకు ఈ యొక్క 5 వస్తువులు ఈ లోన ఉండకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు, నీ కార్యములు ఎలా జరుగుతాయి? అక్కడ ఆ స్త్రీకి జరిగిన కార్యము గొప్ప కార్యము. అలాగే నీ జీవితంలో ఈ గది కట్టుకొని నువ్వు ఈ దినం నివసించాలని, ఆ దేవుడు నివసించాలని మరి ఇక్కడ దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు నీలో ఉండాలనే, నీతో ఉండాలనే, నీలో ఉండాలని. ఎప్పుడో ఎలీషా వచ్చేవాడు, కానీ ఇక్కడ ప్రతి సమయము నీతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత గొప్పతనం చూడండి. నీతో ఎప్పుడు ఎలాగ కాదని, ఎప్పుడో ఒకసారి అని కాదు, ఎప్పుడో ఎలీషా వచ్చి ఆ ఊరిలో వచ్చి ఆ స్త్రీ దగ్గర మరి ఆ గృహంలో ఉన్నాడని అది విషయం కాదండి. ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నమాట, ఈ 5 వస్తువులు నేను కట్టుకోవాలి ఈ హృదయంలో, ఈ యొక్క గది కట్టాలి. ఇక్కడ ఆ గదిలో దేవుడు నివసిస్తూనే ఉండాలి. ప్రతిదినము దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు ఉదయం నుండి సాయంకాలం వరకు, సాయంకాలం నుండి ఉదయం వరకు ఎల్లప్పుడూ 24 గంటలు దేవుడు ఇక్కడ నివసించాలని మనం ఆశపడాలి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏడాదికి వచ్చిన భక్తులు కాదు, ఇక్కడ దేవుడు ఎప్పటికీ నీతో నివసించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మరి ఈ యొక్క వాక్యముతో మీ యొక్క విషయాలు మనము తెలుసుకోవాలని, ఎందుకంటే ఆ యొక్క గనురాలైన షానేమీయురాలికి ఎలాగైతే దేవుడు ఒక ఆశీర్వాదముతో నింపాడు, అలాగే నీ జీవితంలో కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యము దేవుడు మీతో చేస్తాడు, చేయబోతున్నాడు, చేస్తుంటూనే ఉంటున్నాడు. దేవుడు చేయబోవడానికి సిద్ధపడాలంటే మనం ఇక్కడ ఒక గది కట్టుకొని దేవునికి నివాస స్థలము మనము కట్టుకోవాలి. అందుకుంటే దేవుడు ఒక మాట అంటాడు, అంటే నీ యొక్క దేహము నాకు ఆలయమే ఉన్నది, ఈ ఆలయములో ఈ గది ఉండాలి. హల్లెలూయా. దేవుడు నివసించడానికి, మరి ఇక్కడ ఉండడానికి, మన జీవితం ముందుకు నడవడానికి ఒకే ఒక మార్గము, ఈ హృదయములో నువ్వు గది కట్టుకొని ఉండాలి. దేవుడు నీలో నివసించాలి. దేవుడి వాక్యముతో నీకు బలపరచునుగాక. మరి ఈ యొక్క వాక్యముతో దేవుడు మంచి యొక్క ఆ కార్యములతో నింపాలి. ప్రతి విషయంలో దేవుడు నీతో ఉండి, నీ యొక్క స్త్రీకి ఎలాగైతే ఆ గొప్ప గిఫ్ట్ దొరికింది, అలాగే నీకు కూడా దేవుడు మంచి గిఫ్టులతో నింపి దేవుడి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఈ వాక్యము ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం. ఇదిగో నువ్వు మాట్లాడిన ప్రకారమే తండ్రి, ఇదిగో తండ్రి ఆ షానేమీయురాలు గనురాలుగా ఎంచబడింది. అలాగే ఇక్కడ చూస్తున్న బిడ్డలందరూ తండ్రి ఒక గనురాలుగా తండ్రి నువ్వు బిడ్డలకి ఏర్పరచు తండ్రి. ఆ హృదయంలో గది కట్టుకున్నట్టుకు సహాయం దయచే. నీతో నడవాలి, నీతో తండ్రి సహవాసం ఉంచాలి. ఈ లోకంతో కాక, లోక వ్యర్థమైన పనులతో కాక, నీ కార్యములతో మేము ముందుకు నడవాలని ఆశపడుతూ ఈ వాక్యముతో బలపడాలని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి నూతనమైన వాక్యముతో మరి మనమందరము కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.